తమిళనాడులో టీవీకే పార్టీ చరిత్ర సృష్టించింది. 108 సీట్లు సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే మ్యాజిక్ ఫిగర్ సాధించకపోవడంతో ఇప్పుడు ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్తో కలిసొచ్చేది ఎవరనే చర్చ మొదలైంది. ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ సన్నాహాలు చేస్తున్నారు. టీవీకే ఎమ్మెల్యేలతో విజయ్ సమావేశమయ్యారు. హంగ్ రావడంతో ఎలా ముందుకెళ్లాలనే అంశంపై చర్చిస్తున్నారు. కాంగ్రెస్తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని విజయ్ తండ్రి చంద్రశేఖర్ తెలిపారు. టీవీకేకు కాంగ్రెస్, పీఎంకే, డిఎండికే లెఫ్ట్ పార్టీలు మద్దతిచ్చే అవకాశం కనిపిస్తుంది. గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ కు టీవీకే లేఖ రాసింది. ప్రభుత్వ ఏర్పాటుకు 2 వారాల సమయం కోరింది. గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ కు అయితే టీవీకే లేఖ రాసినట్టుగా తెలుస్తుంది. ప్రభుత్వ ఏర్పాటుకు 2 వారాల సమయం కోరినట్టుగా ఆ లేఖలో పేర్కొన్నట్టుగా తెలుస్తుంది. మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఇప్పటికే 2 వారాల సమయం కోరినట్టుగా తెలుస్తుంది టీవీకే పార్టీ. సో విజయ్ అయితే టీవీకే ఎమ్మెల్యేలతో భేటీ అన్నట్టుగా తెలుస్తుంది. ఎలా ముందుకెళ్లే అవకాశం కనిపిస్తుంది? శాలిని, నిన్న ఏదైతే తమిళనాడు ఎన్నికల ఫలితాల్లో టీవీకే పార్టీ అఖండ విజయాన్ని సాధించింది. అయితే పార్టీ పెట్టిన 2 సంవత్సరాలకే ఇంతటి ఘన విజయం సాధించిన విజయ్ అయితే మ్యాజిక్ ఫిగర్కి మాత్రం 10 ఏదైతే సీట్ల దూరంలో ఆగిపోవడం జరిగింది. తమిళనాడు అసెంబ్లీలో 236 స్థానాలకు గాను కేవలం 234 స్థానాలకు గాను ఆయన 108 స్థానాలు సాధించడం జరిగింది. మ్యాజిక్ ఫిగర్ 118 అయితే ఆయన పార్టీకి, టీవీకే పార్టీకి 108 సీట్లు రావడం జరిగింది. ఇంకా 10 సీట్లు వస్తే అది ఆయన ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే ఒకవైపు ఇతర పార్టీలతో సంప్రదింపులు కొనసాగుతూ ఉన్నాయి. కొద్దిసేపటి క్రితమే ఆయన చెన్నైలో ఉన్నటువంటి టీవీకే పార్టీ ఆఫీస్కి రావడం జరిగింది. ఇప్పటికే ఆఫీస్కు చేరుకున్నటువంటి ఎమ్మెల్యేలతో విజయ్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఏదైతే పలు కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారని చెప్పేసి తెలుస్తోంది. మరొక వైపు ఏదైతే ఏ పార్టీ మద్దతు తీసుకోవాలి అనే దానిపై కూడా ఆ పార్టీ నేతలతో చర్చిస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే కొన్ని పార్టీలు, తమిళనాడులో గెలిచినటువంటి పార్టీలు, ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అక్కడ 5 స్థానాల్లో విజయం సాధించడం జరిగింది. టీవీకే పార్టీ అధినేత విజయ్ నిన్న రాహుల్ గాంధీతో ఇప్పటికే మాట్లాడడం జరిగింది. తమకు సపోర్ట్ కావాలని చెప్పేసి కూడా కోరినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర పార్టీలు, ఆ పీఎంకే పార్టీ అక్కడ 4 స్థానాల్లో విజయం సాధించడం జరిగింది. ఈ పీఎంకే పార్టీ కూడా విజయ్కి మద్దతు ఇచ్చే అవకాశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. డిఎండికే పార్టీ 1 స్థానంలో విజయం సాధించింది. ఈ పార్టీ కూడా విజయ్కి మద్దతు ఇచ్చేందుకు ఇప్పటికే తాము సంసిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ఇక లెఫ్ట్ పార్టీలు, సిపిఐ 2 స్థానాల్లో విజయం సాధించింది. సిపిఎం 2 స్థానాల్లో విజయం సాధించడం జరిగింది. అయితే విజయ్కి కావాల్సినటువంటి ఏవైతే 10 సీట్లు ఉన్నాయో ఏ పార్టీని కలుపుకొని వెళ్ళాలి అన్న దానిపై కూడా ఇప్పటికే అంటే పార్టీ పెద్దలతో మాట్లాడుతున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇప్పటికే మాజీ మంత్రి, టీవీకే సీనియర్ నేత సెంగొట్టియాన్ కూడా ఇతర పార్టీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. తమకు కలిసి వచ్చే పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటితో ఏ పార్టీని కలుపుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న దానిపై కూడా మల్లగులాలు పడతా ఉన్నారు. ఇప్పటికే గవర్నర్ రాజేంద్రన్కు కూడా టీవీకే పార్టీ లేఖ కూడా రాయడం జరిగింది. 2 వారాల సమయం కావాలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అని చెప్పి ఇప్పటికే లేఖలో పేర్కొన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. మరొక వైపు ఏదైతే టీవీకే అధినేత విజయ్ కోరితే మద్దతు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని లెఫ్ట్ పార్టీలు ఇప్పటికే ప్రకటించడం జరిగింది. మరొక వైపు ఇటు సంప్రదింపులు కొనసాగుతూ ఉన్నాయి. మరొక వైపు ఇటు ఎమ్మెల్యేల అభిప్రాయాలను కూడా విజయ్ తీసుకుంటున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఏ పార్టీలను కలుపుకొని ప్రభుత్వాన్ని ఫామ్ చేయాలని చెప్పేసి కూడా దీనికి సంబంధించి మాట్లాడుతున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ప్రధానంగా ఇటు కాంగ్రెస్ పార్టీ, ఇటు పీఎంకే పార్టీలు కూడా మద్దతు ఇస్తే తమకు చెరో 2 మంత్రి పదవులు ఇవ్వాలని చెప్పేసి కూడా మాట్లాడినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి 5 స్థానాల్లో వాళ్ళకు 2 మంత్రి పదవులు ఇవ్వాలని చెప్పేసి కూడా వాళ్ళ దగ్గర డిమాండ్ పెట్టినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి అధికారికంగా ఇంకా ప్రకటన రాకపోయినప్పటికీ కూడా వాళ్ళు మాట్లాడుతున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇక పీఎంకే పార్టీ కూడా తమకు 2 మంత్రి పదవులు ఇవ్వాలని చెప్పేసి కూడా టీవీకే పార్టీ ముందు తమ యొక్క ఏదైతే రిక్వెస్ట్ని పెట్టినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి టీవీకే పార్టీ ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతా ఉంది, ఎవరిని కలుపుకొని వెళ్ళబోతా ఉంది అనేది ఇక్కడ ఉత్కంఠగా మారింది. నిన్న వచ్చినటువంటి ఫలితాల్లో అఖండ విజయాన్ని, అపూర్వ విజయాన్ని సాధించినటువంటి టీవీకే పార్టీని ఇప్పటికే విజయ్ని పలువురు సినీ రాజకీయ ప్రముఖులు అభినందిస్తూ ఉన్నారు. మరొక పక్క గవర్నర్కి రాసినటువంటి లేఖ ఏదైతే ఉందో ఈ లేఖలో సమయం ఇవ్వాలని చెప్పేసి కూడా కోరినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇప్పటికే టీవీకే ఆఫీస్ వద్దకు చేరుకున్నటువంటి ఎమ్మెల్యేలతో విజయ్ సమావేశం కావడం జరిగింది. మరొక పక్క ప్రభుత్వాన్ని వీలైనంత తొందరగా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా టీవీకే పార్టీ ఇప్పటికే చర్చలు జరుపుతున్నట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది.
రాజు, ఇప్పటికే కాంగ్రెస్ అయితే మద్దతు ఇస్తుందని ఇటు విజయ్ తండ్రి అయితే నిన్న చెప్పారు. సో ఇప్పుడు టీవీకి ఎమ్మెల్యేల అభిప్రాయాలు ఏ విధంగా ఉండొచ్చు అనుకోవచ్చు ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి? ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే మద్దతు ఇస్తామని చెప్పేసి రాష్ట్ర నేతలు అయితే చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా టీవీకే పార్టీకి మద్దతు ఇస్తామని చెప్పేసి కూడా తమిళనాడు రాష్ట్ర నేతలు ఇప్పటికే రాహుల్ గాంధీకి కూడా స్పష్టం చేసినట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. మరొక పక్క విజయ్ కూడా ఇప్పటికే రాహుల్ గాంధీతో ఇప్పటికే మాట్లాడడం జరిగింది. రాహుల్ గాంధీ కూడా దీనికి సంసిద్ధత వ్యక్తం చేసినట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. అయితే ఇంకా కూడా కాంగ్రెస్ పార్టీ మరి ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటుందో అన్నటువంటి అంశం అయితే ఇంకా మనకు తెలియాల్సి ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటే మనం జాతీయ స్థాయిలో చూసినప్పుడు ఇండియా కూటమిలో భాగంగా డిఎంకే పార్టీ కూడా ఇండియా కూటమిలో ఉంది. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ విజయ్ పార్టీకి ఇందులో మద్దతు ఇస్తే, ప్రభుత్వంలో మద్దతు ఇస్తే, సో తమిళనాడులో సమీకరణాలు ఏ విధంగా ఉండబోతా ఉన్నాయి, ఏ విధంగా ఉండబోతాయి రాబోయే రోజుల్లో అన్నటువంటి ఈ అన్ని అంశాలను కూడా చర్చించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకోబోతుంది కాంగ్రెస్ పార్టీ అన్నటువంటి చర్చ కూడా కొనసాగుతోంది. ఒకవేళ టీవీకే పార్టీకి మద్దతు ఇవ్వకపోయినా ఇతర చిన్న పార్టీలు కూడా ఉన్నాయి కాబట్టి ఆ చిన్న పార్టీలతో ఒకవేళ ప్రభుత్వాన్ని ఫామ్ చేసే అవకాశం కూడా లేకపోలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ ఇది నిన్న విజయ్ తండ్రి కూడా చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీని కలుపుకొని కాంగ్రెస్ పార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాము అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మరొక పక్క విజయ్ కూడా ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ద్రవిడ పార్టీలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా డిఎంకే పార్టీ కానివచ్చు, ఏఐడిఎంకే పార్టీ కానివచ్చు, ఈ రెండు పార్టీలతో అస్సలు పొత్తు అనే అంశమే ఉండదు. ఈ రెండు పార్టీలను కలుపుకొని వెళ్ళే అవకాశమే లేదని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది కాంగ్రెస్ పార్టీ. అయితే తో పాటు ఇతర చిన్న పార్టీలను కూడా కలుపుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ఆలోచనలో టీవీకే పార్టీ ఉంది. అదే అంశాన్ని కూడా ఈరోజు ఎమ్మెల్యేలందరికీ కూడా విజయ్ స్పష్టం చేసే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. ఈ సమావేశంలో స్పష్టం చేసి ప్రభుత్వాన్ని ఎప్పటిలోగా ఏర్పాటు చేయబోతా ఉన్నామన్నటువంటి అన్ని అంశాలను కూడా ఎమ్మెల్యేలకు విజయ్ వివరించే అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉంది. మరొక పక్క ఇప్పటికే ఇటు టీవీకే పార్టీ ఆఫీస్ వద్ద నిన్నటి నుంచి కూడా భద్రత అనేది కట్టుదిట్టం చేయడం జరిగింది. ఆయన ఇంటి వద్ద కానివచ్చు, ఆయన ఆఫీస్ వద్ద కానివచ్చు, భద్రత ఇప్పటికే కట్టుదిట్టం చేయడం జరిగింది. ఇక ప్రభుత్వ ఏర్పాటే తర్వాయి అన్నట్టుగా కూడా తమిళనాడులో సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తూ ఉంది. 10 మంది ఎమ్మెల్యేలు ఏ పార్టీ మద్దతు తీసుకోవాలి అన్నటువంటి దానిపై ఒక క్లారిటీ వస్తే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశంకి ఇంకా మార్గం సుగమం అవుతుందని చెప్పేసి కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ రాజు.